హియర్ ఈజ్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం భాస్కర్ దాక్కుని ఉన్నాడు తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ. ఈ మూవీ 2023లోనే థియేటర్లో రిలీజ్ అయింది. దాంతోపాటు అదే 2023లో సైనా ప్లే ఓటీటీలో మలయాళంలో రిలీజ్ అయింది. రీసెంట్గా నిన్న తెలుగులో కూడా సైనా ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అందుకే చూసి రివ్యూ ఇవ్వడం జరిగింది. 2 hours 15 minutes రన్ టైం ఉంది. ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు తెలుగు డబ్బింగ్ బాగుంది. మళ్ళీ రీసెంట్గా చతురం మూవీ రివ్యూ, 23 మూవీ రివ్యూ, దాంతోపాటు కుబేరా, 8 వసంతాలు, సితారే జమీన్ పర్ మూవీ రివ్యూ, దాంతోపాటు చాలా మూవీ రివ్యూస్ ఉన్నాయి. చెక్ చేయండి. రివ్యూస్ లైట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇచ్చాను అనిపిస్తే మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే భాస్కర్ అనే ఒకడు ఉంటాడు. వాళ్ళ నాన్న వేటగాడని తను కూడా వేటగాడు అవ్వాలనుకుని ఒక పని చేస్తాడు. ఆ పని చేయడం వల్ల భాస్కర్ దాక్కుంటాడు పోలీసులకు కనపడకుండా. ఇంతకీ ఏం చేసాడు ఆ పని అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంతకంటే ఎక్కువ చెప్తే స్పాయిలర్ అయిపోద్ది. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలో కనుక వెళ్తే నాకైతే అస్సలు నచ్చలేదు. ఇట్స్ ఏ బిలో యావరేజ్ మూవీ అని అయితే అనిపించింది. ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. ప్లస్ పాయింట్స్ సినిమా వచ్చేసి సైజు గ్రూప్ గారు యాక్టింగ్ అండ్ ఇంకా కొంతమంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు. వాళ్ళ పాత్ర పరిధి మేర వాళ్ళు బాగా చేశారు యాక్టింగ్. మ్యూజిక్ కూడా సినిమాకి తగ్గట్టు బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. చాలా న్యాచురల్గా అనిపించింది. సినిమా మలయాళం మూవీ కాబట్టి ఆ కేరళ లొకేషన్స్ చాలా బాగా అనిపించింది. డబ్బింగ్ కూడా బాగానే ఉంది. ఇంకా ఈ మూవీ రన్ టైం కూడా చాలా తక్కువ సేపు అవ్వడం బిగ్గెస్ట్ ప్లస్. ఇంకా ఇవి మాత్రం ప్లస్ పాయింట్స్. ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసి అసలు మెయిన్ స్టోరీయే ఇంటర్వెల్కి వచ్చింది. సెకండ్ హాఫ్లో అసలు మెయిన్ స్టోరీ మొదలైంది భాస్కర్ దాక్కోవడం అనేది. కానీ అది కూడా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళలేదు. మెయిన్ పాయింట్కి రావడమే లేటు. దానికి తోడు ఇంట్రెస్టింగ్గా లేవు ప్రొసీడింగ్స్. చాలా అన్ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. ఫస్ట్ హాఫ్ కంటే దారుణంగా ఉంది సెకండ్ హాఫ్. మెయిన్ పాయింట్కి వచ్చినా కూడా అలా అనిపించింది. నా ఒపీనియన్ అయితే నాకైతే నచ్చలేదు. ఇంకా ఇందాక చెప్పినవన్నీ పాజిటివ్స్. అవి తప్ప ఇంకా మళ్ళీ ఇంకో పాజిటివ్ మర్చిపోయాను. క్లైమాక్స్ 25 minutes బాగానే ఉంది. మళ్ళీ సెకండ్ హాఫ్లో ఒక 2 చిన్న కామెడీ సీన్స్, 2 ఎమోషనల్ సీన్స్ చిన్నవి బాగున్నాయి. అంతే. ఇవి తప్ప ఇంకేం బాగోలేదు. అంతే. మిగతావన్నీ నెగిటివ్సే. ఇంకంతేనండి. ఈ మూవీకి వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి యాక్టర్స్ పర్ఫార్మెన్స్, మ్యూజిక్ అక్కడక్కడ చిన్న బిట్లతో కలిపి 2/5 అయితే ఇవ్వచ్చు అనిపించింది. అంతేనండి. ఈ మూవీ ఎంతమంది చూసుంటే మీకు ఎలా అనిపించింది, ఏ లాంగ్వేజ్లో చూసారో, ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై.